హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు ఒక కాంబినేషన్ కర్రీ అండి. ఇలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి టమాటా ములక్కాయ ఎగ్. ఈ మూడు కాంబినేషన్లో కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ములక్కాడల్ని పొట్టు తీసుకొని పెట్టుకోండి, ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు తయారీ విధానం: గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి, ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకోండి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం గోలిన తర్వాత ఇందులోనే కడిగి పొట్టు తీసుకున్న ములక్కాయలను వేసుకోండి. ఇవి కొంచెం ఒక 5 నిమిషాలు ఆయిల్లోనే మగ్గించుకోండి. ఇలా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక స్పూను పసుపు వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. వేసుకొని అవి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి, తగినంత కారం వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా గ్యాస్ని అనేది ఎప్పుడైనా లో పెట్టుకుంటే టమాటాలు కానీ ఏదైనా కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి, ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి, ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఇలా ఆ మసాలాలన్నీ ఈ ములక్కాయకు పట్టుకుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకోండి. ఇలా కొంచెం ఈ కోడిగుడ్లకి చాకుతోని చిన్న కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోండి. కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంతే. ఇలా చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకుంటే ఇలా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.